అంటే మోడలింగ్ అంటే మనము అందంగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి అన్నది ఉంటుందా, లేకుంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా? మోడలింగ్ అనేది సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అతనే ఉంటాడు, ఎక్కడ ఫ్యాషన్ షో జరిగితే అక్కడనే ఉంటాడు. ఫస్ట్ మీరు అతను కలిసినప్పుడు ఏమనుకున్నారు మీరు? ఫస్ట్ అయితే భయమైంది. నీకు జాను గారికి ఉన్న బాండింగ్ ఏంటి ఇది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ కొట్టే న్యూ అప్డేట్ కోసం. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, గ్లామ్ కింగ్ తెలంగాణ టైటిల్ విన్నర్ శాండీ మనతో ఉన్నారు. అండ్ గ్లామ్ కింగ్ మిస్టర్ ఆంధ్ర టైటిల్ విన్నర్ మన చిరుహాస్ గారు మనతో ఉన్నారు. అండ్ ఇద్దరు ఈ టైటిల్ విన్నర్స్ బాగానే గెలుచుకున్నారు ఆంధ్ర అండ్ తెలంగాణలో. అండ్ ఇలా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్. దీంట్లో తెలంగాణ, ఆంధ్ర, ఓకే, ఇద్దరు టైటిల్ విన్నర్స్. సూపర్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ చూసుకుంటే కనుక మన చిరుహాస్ గురించి మాట్లాడదాం. చిరుహాస్ అనే పేరు ఎలా వచ్చింది మీకు? అది ఇంట్లో వాళ్ళు పెట్టింది. ఇంట్లో వాళ్ళు పేరు పెట్టారు. ఓకే, టైటిల్ విన్నర్ అన్నప్పుడు అంటే మనం అందరం పార్టిసిపేట్ చేస్తుంటాం కదా. అండ్ శాండీనా మీ పేరు అసలు? కిరణ్ శాండీ నా పూర్తి పేరు. ఓకే, మళ్ళీ షార్ట్ కట్ శాండీ చేసుకుని శాండీ అని పిలుస్తూ ఉంటారు అంతే. నా సర్టిఫికెట్ నేమ్ కిరణ్ శాండీ. అంటే మీరు ఇద్దరు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం జరిగింది. ప్లాట్ఫామ్ అనేది ఫ్యాషన్ షో అంటే నాట్ ఏ జోక్. అది ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు కదా. మీరు విన్ అవుతారని ఎలా కాన్ఫిడెంట్గా ఉండేనా, లేకుంటే అనౌన్స్ చేసే వరకు కొంచెం క్రాస్ చేసుకుని కూర్చున్నారు ఫింగర్స్? అలా ఏం లేదు, వీ హ్యావ్ అవర్ ఓన్ కాన్ఫిడెన్స్. నేనైతే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను డిఫరెంట్ స్టైల్స్ అంటే ఎక్స్పో చేశాను నా త్రూగా. అటు ట్రెడిషనల్లో కంప్లీట్ రాజస్థాన్, వెస్టర్న్లో కంప్లీట్ వేరే డిఫరెంట్ కాస్ట్యూమ్ తీసుకొని అక్కడే డిజైన్ చేసుకున్నా. సో చాలా కాన్ఫిడెంట్గా ఉండి కంపల్సరీ విన్ అవుతాను. ఐ గాట్ ఇట్. ఓకే, అంటే మోడలింగ్ అంటే మనము అందంగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి అన్నది ఉంటుందా, లేకుంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా? మోడలింగ్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పో అవర్ అవుట్ఫిట్స్ కానీ ఇంకా ఏదైతే ఒక ప్రొడక్ట్ కానీ అవుట్ఫిట్ మనం చూపించేది త్రూ ద మోడల్. ఆ మోడల్ ఎలా అయినా ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, మిస్ ఉండొచ్చు, మిస్సెస్ కేటగిరీ ఉండొచ్చు, ఏ కేటగిరీ అయినా ఉండొచ్చు. బట్ ఆ ప్రూవ్డ్ మోడల్ అయిన వాళ్ళు ఇది యాడ్కి షూట్కు పనికి వస్తారు. ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలంటే ఈ షూట్ పర్ఫెక్ట్ ఫిట్ అండ్ నీట్గా ఉండాలి కంపల్సరీగా. బేసిక్గా మనం అంటే దీంట్లో చూసేది ఏంటంటే మీరు అన్నట్టే గ్లామర్, హైట్, పర్సనాలిటీ, వాకింగ్ స్టైల్ ఎలా ఉంది ఏందని వాళ్ళు క్లియర్గా అసలు ఎలా మాట్లాడుతున్నారు, అసలు జడ్జెస్తో వాళ్ళు మా గురించి మేము ఎలా చెప్పుకుంటున్నాం వాళ్ళు చెక్ చేసేది మెయిన్. అది మన వాకింగ్ స్టైల్ కానీ, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వాకింగ్, అసలు ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది వాళ్ళు క్లియర్గా చూస్తారు మా వైపు నుంచి. ఓకే, మీరు దేని ద్వారా మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది? మీ ఈవెంట్ నేమ్ ఏంటిది? ఈవెంట్ ఆర్గనైజింగ్ ఎవరు? వి ఈవెంట్స్ వాళ్ళు మాకు ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే మన ముందున్న పప్పు గారు నాకు అవకాశం కలిగించారు. యాక్చువల్గా చెప్పాలంటే త్రూ ద పప్పు నేను వి ఈవెంట్స్ ప్రసాద్ గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అప్రోచ్ అయ్యి మళ్ళీ పార్టిసిపేట్ చేసి విన్నర్ అయినా. నాకు నా డ్రెస్ కాస్ట్యూమ్ కూడా డిజైన్ చేసి మా బ్రదర్ అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. ఇంక పప్పు గారు త్రూ వెళ్ళాను. ప్రసాద్ గారు ఈవెంట్లో వి ఈవెంట్స్ ద్వారా నేను విన్నర్ అయ్యాను. డిజైన్ చేసిన లేదా నేను రెంట్గా తీసుకున్నాను హైదరాబాద్లోనే. నేను బేసిక్గా ఈవెంట్ దీనికి పార్టిసిపేట్ ఎలా చేశానంటే, నేను షర్నీ గారు ఉన్నారు మా కజిన్, షర్నీ త్రూ నాకు ఇలా తెలిసింది ఈవెంట్స్ గారే. దాని తర్వాత ప్రసాద్ గారిని కలిసి వాళ్ళతో మాట్లాడి నేను ఈవెంట్కి పార్టిసిపేట్ చేశాను అనమాట. ఓకే, ఎన్ని షోస్ చేశారు ఇప్పటివరకు మీరు? నేను చాలా షోస్ మేనేజ్మెంట్ చేశాను మోడలింగ్లో ఫస్ట్ థింగ్. బట్ దిస్ ఇస్ ద 4th time ఐమ్ పార్టిసిపేటింగ్ యాజ్ ఎ మోడల్. నేను రీసెంట్గా కూడా 2-3 days బ్యాక్ కూడా పార్టిసిపేట్ చేశాను. బట్ నేను ఫిట్గా ఉండకపోవడం నేను నా మైనస్ అనుకొని ఎప్పుడు ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయేది. మోడల్స్ మేనేజ్మెంట్ చేసి వాళ్ళు అన్నీ చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది, విన్ అవ్వడం జరిగింది, హ్యాపీగా ఉన్నాను. ఓకే, సూపర్. మీరు ఎన్ని షోస్ పార్టిసిపేట్ చేశారు? నేను చాలా ఫ్రెషర్ని, ఇదే ఫస్ట్ నేను పార్టిసిపేట్ చేయటం. సూపర్. నాకు సరైన గైడెన్స్ ఫస్ట్లో లేదు, చాలా ట్రై చేశాను చాలా వరకు. బట్ సరైన గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు, ఎవరు హెల్ప్ ముందుకు రాలేదు. సో ఫస్ట్ టైం తను పరిచయం అవటం వల్ల మేము ఒక సాంగ్ చేయటం, మేము ఇద్దరం కలిసి ఒక
సాంగ్ కూడా చేసాము. తర్వాత ఇలా ఈవెంట్స్ ద్వారా ఇలా షూట్ ఉంది, ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు నువ్వు. సో తను నాకు గైడెన్స్ ఇచ్చింది బాగా, ఎలా చేయాలి ఏందని చెప్పి, నువ్వు కూడా నీకు టాలెంట్ ఉంది, సో నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకో అని చెప్పి నాకు ఒక గైడెన్స్ ఇచ్చింది తను. దాని తర్వాత ప్రసాద్ గారిని కలిసి సో ఇలా ఉండిద్ది అని తెలుసుకొని, బట్ మా కొరియోగ్రాఫర్ కూడా మేము ఇలా వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్ అనిపించింది. బట్ కానీ మా కొరియోగ్రాఫర్ ఉన్నారు, చాలా బాగా నేర్పించారు. సో వితిన్ 2 days మాకు జరిగింది ఇదంతా. ఆ 2 daysలో నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే ఇలా ఉంటుంది, ఇలా నడవగలం, ఓకే. ఆ కాన్ఫిడెన్స్తో నేను అలా స్టేజ్ మీద నిలిచి ఇలా విన్ అయ్యాను. కానీ అది సీనియర్, చాలా సీనియర్ ఫేమస్ కొరియోగ్రాఫర్ షాహబ్ ఖాన్. షారూఖ్ ఖాన్ చాలా మంచిగా నేర్పిస్తారు. అతను ఇక్కడ కూడా మనకు 2 months ప్రొఫెషన్ మన సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అతనే ఉంటాడు. ఇక్కడ ఫ్యాషన్ షో జరిగితే అక్కడనే ఉంటాడు. ఫస్ట్ మీరు అతను కలిసినప్పుడు ఏమనుకున్నారు మీరు? ఫస్ట్ అయితే భయమైంది, అరే ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎలా చెప్తారా. బట్ మూవ్ ఆన్ అవుతుంటే తను చెప్పేదే కరెక్ట్ అనిపించింది. తను వర్క్ విషయంలో తప్ప వేరే ఏ పర్సనల్ ఇష్యూ కూడా అసలు మాట్లాడరు. వర్క్ స్టాండ్, వాక్, స్టిల్, గో బ్యాక్, గో, ఇలానే ఉంటుంది. ఇంకా ఏది పట్టించుకోడు. ఇంకా మీతో మాట్లాడుతుంటే ఎవరైనా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నేను ఉన్నా కదా మీతో మాట్లాడడానికి అంటారు. సో మచ్ రిచ్ అండ్ తను వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ రియల్. ఓకే, ఈ మోడలింగ్ పక్కన పెట్టేస్తే యాజ్ యూజువల్గా మీరు ఏం చేస్తారు? నేను ప్రొఫెషనల్ డాన్సర్, యాక్టర్, ఆల్సో మేనేజ్మెంట్ చేస్తాను, ఇంకా షోస్, ఈవెంట్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా గోయింగ్ ఆన్. ఓకే, మీకు జాను గారికి ఉన్న బాండింగ్ ఏంటి? అది నా మాటల్లో చెప్పలేను, ఎందుకంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. తన నా అక్క సొంతం, అంటే మా కజిన్ సిస్టర్. అంతకు మించి ఇంకా ఎన్ని చెప్పినా తక్కువనే. తను నా కేర్ టేకర్, ఎవ్రీథింగ్ తను. ఇక నేను ఇంకా ఇండస్ట్రీలో ఒక డాన్సర్గా మూవ్ ఆన్ అవుతున్నా అంటే నాకంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టెప్ సపోర్ట్ ఉందంటే అక్కనే, జాన్లీరి అక్క, సెకండ్ మదర్ అనుకోవచ్చు. చిరుహాస్ గారు మీరేం చేస్తుంటారు? నేను కూడా యాక్టర్ని, ప్రజెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. వెబ్ సిరీస్ కూడా ఒక ఛాన్స్ వచ్చింది బెంగళూరులో, వాళ్ళు కాల్ చేస్తా ఉన్నారు. కన్నడ రాదు, బట్ వాళ్ళు కాల్ చేశారు. సో ఐ కెన్ మేనేజ్ అని చెప్పాను. సో నేను కూడా డాన్సర్ కూడా నేను. సో ప్రజెంట్ మాత్రం నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మా చీరాల, ఆంధ్రప్రదేశ్. ఓకే, మీది ప్రాపర్? ప్రాపర్ తెలంగాణ, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల డిస్ట్రిక్ట్. మీరు చీరాల? చీరాల. లాలాలు ఉన్నాయి ఇద్దరికి. ఓకే, మూవీస్ అవన్నీ ఎక్కువ చూస్తుంటారా? చూస్తూ ఉంటాను. నేను మూవీస్ కూడా చేశాను, 2-3 మూవీస్ చేశాను. ఒక 2 మూవీస్ రిలీజ్ కున్నాయి. ఒక మూవీ రిలీజ్ అయింది, పరిషన్ అనే మూవీ. అది మంచిర్యాలలోనే షూట్ చేశారు. 70mm ఫస్ట్ టైం నా మూవీ అది. ఓకే, ఈ మోడలింగ్ అన్నప్పుడు చాలా మంది, కొంతమంది మనకు సపోర్ట్ చెయ్యరు. ఇలా ఉంటుంది, మైనస్ థాట్స్ కూడా ఉంటుంటాయి, కొంచెం వల్గర్ లా ఉంటుంది, అమ్మాయిలు వస్తుంటారు, అబ్బాయిలు ఉంటారు, ఇదంతా అవసరం అవి అంటుంటారు. వాళ్ళకి ఏమంటారు మీరు? మోడలింగ్ అంటే మైనస్ థాట్ వెళ్ళిపోతుంది చాలా మంది. యాజ్ ఏ మోడల్ గా నేను చెప్పేది ఒకటే విషయం, ఇది బేస్డ్ ఆన్ మన బిహేవియర్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ అంట. నేను ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తే మనకు అది వస్తుంది. మీరు మంచిగా ఉండి మంచి మోడల్కి వెళ్తే, మంచి వేయించుకుంటే మంచిగానే వెళ్తారు. మీరు ఆడ వెళ్ళంటే ఎవ్రీథింగ్, అంటే ప్రతి దగ్గర చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. వాళ్ళు మీ మీద అప్రోచ్ అవుతారు. అంటే ఎక్కడైనా కూడా మనల్ని తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మంచిగా మాట్లాడే ఉంటారు. దాన్ని మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వెళ్ళడంతో వాళ్ళు కమిట్మెంట్స్ అని, ఇలాంటి అవుట్ఫిట్స్ వేయాలి, మీరు ఇలానే ఉండాలి, ఇలా అయితేనే మీరు చేయగలరు, లేకపోతే చేయలేరని చెప్పడంతో పర్లేదండి చేస్తా అంటే మీరు అలానే వెళ్ళిపోతారు. దాన్ని మీరు కట్ చేసి మేము మీద అయితేనే చేస్తామని మీరు అదే పట్టుదలగా వెళ్తే 100% మీకంటూ ఒకటి రికగ్నైజేషన్ ఉంటుందని నేను చెప్తాను. అంటే బేస్డ్ ఆన్ అవర్ అంట. నేను మీరేమంటారు చిరుహాస్ గారు మోడలింగ్ గురించి నెగటివ్గా చెప్పే వాళ్ళకు? నెగిటివ్ వాళ్ళు చెప్పేవాళ్ళంటే ఇప్పుడు మనం చూసే దాన్ని బట్టి ఉండిద్ది ఏదైనా. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఇప్పుడు లేడీ నడుస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ మనం చేస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి ముందు. వాళ్ళకి బ్యాక్ బోన్ సపోర్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళంటూ వాళ్ళ కేర్ కూడా తీసుకోవాలి. వాళ్ళ కేర్ తీసుకొని ఓకే ఇలా ఉండిద్ది అని తెలుసుకొని ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళ బిహేవియర్ని బట్టి ముందుకెళ్తూ ఉండాలి. సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎలా అయినా వేసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎదుటి వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా వాళ్ళు చూసుకోవాలి. సో దాన్ని బట్టి మోడలింగ్లో వాళ్ళు ఎంతకెత్తైనా ఎదగచ్చు. అండ్ ర్యాంప్ వాక్ కూడా చాలా వేరియేషన్స్లో చేస్తుంటారు. ఫస్ట్ సింగిల్ వస్తారు, తర్వాత అసలు ఏంటిది అది అర్థం కాదు జనాలకు. అయితే ర్యాంప్ వాక్ ఏం లేదు, మన ఫిట్ అంటే
లుక్ స్ట్రైట్ ఉండాలి. ప్రతి మోడల్ మీరు నవ్వంగా చూసారు ఎప్పుడైనా? ర్యాంప్ అప్ నవ్వకూడదు. వై? బికాస్ అది వాళ్ళు చూపించేది అవుట్ఫిట్, డ్రెస్ కానీ వాళ్ళు పట్టుకునేది ఏదైనా ఆ లుక్స్ అనేది వాటి మీదకి వెళ్ళాలని ఎప్పుడు మోడల్ నవ్వకూడదు. ఎందుకంటే లుక్ ఇప్పుడు వాళ్ళు స్ట్రైట్గా లుక్ స్ట్రైట్ ఉంటుంది, వాక్ స్ట్రైట్ ఉంటుంది ఎప్పుడైనా మోడల్. వాళ్ళ అవుట్ఫిట్ ఆ పైనకే లుక్స్ వెళ్ళాలి, నవ్వు పైన ఫేస్ పైకి వెళ్ళకూడదు. ఫేస్ పైన కూడా డిఫరెంట్ మేకప్స్ చేస్తారు. ఇంకా ఫేస్ ఓవర్ పైన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ వాళ్ళ అవుట్ఫిట్ మాత్రమే లుక్ వెళ్ళాలి చూసే ఎవరైతే ఆ వ్యూవర్స్ ఉన్నారో, మోడల్ పైన కాదు. సో దట్స్ వై అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మీకు జోడీగా ఉన్న మోడల్స్ ఎవరు? మీకు జోడీగా చేసిన ఇప్పుడు ఈ షోలో ఐశ్వర్య అని తను కూడా టీఎస్ టైటిల్ విన్నర్. తను కూడా నెక్స్ట్ మీ ఇంటర్వ్యూలో వస్తుంది. నాతో చేసిన సిరి రావుల, తను కూడా మంచి బాగా సపోర్ట్ ఇచ్చింది నాకు. తను కూడా బాగా బాగా చేసింది. తను కూడా ఫస్ట్ రన్నర్ అప్ అనుకోండి టీఎస్ తరఫున. తను కూడా మొహమాటం అనిపించలే వాళ్ళతో నడుపుతున్నప్పుడు? అంటే తన సంగతి తనకంటే ఆల్రెడీ అలవాటు ఉంది, బట్ నాకు వచ్చేసరికి కొంచెం షైబీలు వచ్చింది. తర్వాత తను కూడా తన స్పాట్నెస్ గా తీసుకొని నాకు కూడా కొద్దిగా గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది. అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను తీసుకోవాలి, నేను తీసుకోకపోతే నేను తెలుసుకోలేను. సో నేను ఎంత తెలుసుకుంటే అంత వాళ్ళతో రేపో పెంచుకోగలను. సో అలా తెలుసుకొని తను కూడా తనతో పాటు నేను చేయడం హ్యాపీగానే ఉంది. ఇలా వినవడం కూడా హ్యాపీ. ఎందుకంటే ట్రెడిషనల్ గా వచ్చినప్పుడు మోడర్న్ వెస్టర్న్ అంటే వేరే విషయం, కానీ ట్రెడిషనల్ వచ్చినప్పుడు ఆమె పెళ్లి కూతురులాగా అనిపించడం, మీరు ఒక లాగా అనిపించడం, జోడీ ర్యాంప్ వాక్ చేస్తుంటే కొంచెం ఫీల్స్ ఉంటాయి కదా. ఏమనుకున్న తర్వాత స్టేజ్ అయిపోయిన తర్వాత? ఏం లేదు, తను వచ్చింది, తను గెలవటం, తను సెకండ్ ఇవ్వటం, ఇంట్లో ఫోటో దిగటం బయట. ఓకే, ఇద్దరు విన్నాయం కాబట్టి సో తను హ్యాపీ, నేను హ్యాపీ. తను వాళ్ళు షై ఫీల్ అవ్వలేదు, నేను కూడా తర్వాత కొద్దిగా అలవాటు అయినసరికి నేను కూడా కొద్దిగా హ్యాపీ టు ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పుకొని తను వెళ్ళిపోయారు. నేను ఓకే, సరే. తర్వాత మనకు ప్రోగ్రామ్ అంతా పార్టిసిపేట్ చేసిన తర్వాత, మనకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత, విన్ అయిన తర్వాత మీ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ వి ఈవెంట్స్ గారు ఏమన్నారు మీకు? వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే చాలా బాగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ చాలా ప్రశాంతంగా అంటే హ్యాపీగా ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ విధంగానే ప్రోగ్రామ్ చేశారు. టైంకి ఎవ్రీథింగ్ పెట్టి మరీ ప్రోగ్రామ్ చేశారు. మేము విన్ అవ్వడం తను అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నేను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తూ వచ్చాను, నా త్రూ మోడల్స్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ నాతో సపోర్ట్ చేస్తూ నేను పార్టిసిపేట్ చేశాను. సో అది వినడం, ఆ ప్రసాద్ గారు కూడా చాలా రెస్పాన్స్ అవ్వడం ఆ షోలో కానీ ఇంకా షో తర్వాత కూడా మాకు ప్రతిదీ అప్డేట్ ఇవ్వడం, ఇంటర్వ్యూ కానీ ప్రెస్ మీట్ కానీ ఇంకా ఎవ్రీథింగ్, ఇంకా నెక్స్ట్ షోస్కి ఇంకా ముందుగానే అప్రోచ్ అయ్యి చెప్పడం కానీ బాగా జరిగింది ప్రోగ్రామ్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ. అసలు ఫస్ట్ టైం నేను ఇలా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టైమే నేను ఇలా ఏపీ టైటిల్ విన్నర్గా రావటం, వాళ్ళు అసలు ఫుల్ హ్యాపీ. ఇంటికి రాగానే కేక్ కటింగ్ అన్నీ చేయించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అంటే ఫస్ట్ టైం ఎలా ఉండిద్ది ఏమో తెలియదు, బట్ ఎలా గెలుస్తారు ఎలా చేస్తారని చెప్పి వాళ్ళకంటే ఒక టెన్షన్ ఉండింది. బట్ నేను ఆ టెన్షన్ తీసుకోకుండా సరైన గైడెన్స్ తీసుకొని ఎలా వెళ్ళాలి, ఎలా విన్ అవ్వాలని తెలుసుకొని విత్ ఇన్ షార్ట్ టైంలోనే నేను ఇవన్నీ నేర్చుకొని నేను పార్టిసిపేట్ చేశాను. సో నాకు ఈ గైడెన్స్ ఇచ్చిన వీళ్ళందరూ ప్రసాద్ గారు కానీ చాలా చాలా బాగా నాతో మాట్లాడి ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది అని చెప్పి, మీరు ఇలా జాగ్రత్తగా చేసుకోండి, ఛాన్సెస్ ఉన్నాయి ఏపీ నుంచి అని చెప్పి వాళ్ళు గైడెన్స్ ఇచ్చి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు. మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి నేను విన్ అవ్వడం అంటే నేను చేసే వర్క్ 100% ఇచ్చి వర్క్ అంటే నేను చేసే ఏ వర్క్ అయినా 100% ఇస్తా, ఆశించుకుంటా. నేను కావాలనుకోండి అలా చేస్తాను, అలానే జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ. దాంతోపాటు నేను వెళ్ళడంతో మంచిర్యాలలో మా వాళ్ళు పేపర్లో వేయించారు. అది ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీ. నా పిక్స్ తీసుకొని పేపర్లో వేయించి మ్యాటర్ వేయించారు. ఇంకా సెలబ్రేషన్ ఇలా చేశారు. ఓకే, అంటే మనం ఒకసారి మనము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం మనకు కొంతమంది ఇరిటేషన్ తెప్పిస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పారంటారా మీరు? నేనైతే ఎదురవుతా ఉంటారు. ఏంటి మీ అవుట్ఫిట్ ఏంటి, మీ కలర్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏడికి వచ్చారు, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. అంటే ఈ ఇండస్ట్రీ ఫీల్డ్ అయితే 100% మనం కనిపించే అవుట్ఫిట్ని బట్టి 100% క్వశ్చన్ చేస్తారు. నాకు కూడా వచ్చారు, ఏంటి నీ కలర్ ఏంటి, నీ హెయిర్ స్టైల్ ఏంటి, నీ బాడీ ఏంటి, ఇట్లా బాడీ షేమింగ్ కూడా ఉంటుంది. బట్ నేనేమంటా అంటే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కదబ్బా. టాలెంట్ ఉంటే ఏదో ఒక రోజు నీ ముసలోడా గడ్డం వచ్చిన కూడా ఆ రోజైనా ఫేమస్ అవుతావచ్చు, అంతే అంట నేనైతే. దట్స్ ఇట్. మీరు చిరహాస్ గారు?
దీంట్లో చెప్పాలంటే నాకు ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను ఈ షార్ట్ టైంలో తెలుసుకుంది అయితే ఈ ఫీల్డ్లో ఎదిగేవాడిని తొక్కడమే చాలా ఎక్కువ. వీడు ఎదుగుతున్నాడంటే వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడి వెనకే గోతులు తీసేవాళ్ళు ఎక్కువ ఈ ఫీల్డ్లో వచ్చేసరికి. సో మేము గైడెన్స్ ఇస్తున్నట్టు ఇచ్చి వాళ్ళు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు మనం తొక్కేసి. ఇది మాత్రం బాగా తెలుసుకున్నాను నేను. సో మనకు వచ్చింది మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక గైడెన్స్ ఇచ్చినా కూడా అది ఈ రోజుల్లో రాంగ్ అయిపోతుంది. ఆ రాంగ్ ఇప్పుడు వాళ్ళు ఏంది మనల్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ఏం చేయాలి, మన గైడెన్స్ ఇచ్చినట్టు ఇచ్చి మనది మనమే చూసుకోవాలి. అంటే మన దగ్గర ఉండే నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి ఇవ్వకూడదు. బేసిక్గా వాళ్ళు చెప్పాల్సింది మనం చెప్పి మనది మనం చూసుకోవాలి మెయిన్గా. సో ఎందుకు ఈ ఫీల్డ్ వరకే అది. ఈ ఫీల్డ్ వరకు అంటే ఎక్కువ మనం ఎదుగుతున్నామంటే మన గురించి బ్యాక్ బోన్ మాట్లాడుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. తను అన్నట్టుగానే ఒక మన పర్సనాలిటీ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఎలా ఇలా ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో ఈ అబ్బాయిని మనం తొక్కడానికి ప్రయత్నిద్దాం, ఓ ఫ్రెండ్షిప్ చేసి అలా కూడా చాలా మంది ఉన్నారు ఈ ఫీల్డ్లో. సో వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలంటే ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే నీది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. పక్కనోడితో సలహాలు తీసుకొని కాకుండా తీసుకోవాలి, గుడ్ తీసుకోవాలి, గుడ్ మాత్రమే తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. మనకు గుడ్ చెప్పినా కూడా కొంతమంది అది నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఫీల్డ్లో. సో అలా నెగిటివ్గా తీసుకోకుండా నువ్వు గుడ్ తీసుకొని నువ్వు కూడా ఎదిగేలాగా ఉండాలి. కొంతమంది హెల్ప్ చేసేలాగా ఉండాలి నువ్వు, అంతేగాని వాళ్ళు తొక్కేలాని చూడకూడదు. సో హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర మనం మంచి గైడెన్స్ తీసుకొని వాళ్ళతో పాటు మనం కూడా మూవ్ అవ్వాలని చూడాలి, కానీ ఎవరిని తొక్కడానికి ప్రయత్నించకూడదు.